ఏం లేదమ్మా, చల్లగా గాలొస్తోంది కదా, మనసుకి ప్రశాంతంగా అనిపించి కాసేపు కూర్చున్నాను. సరే, భోంచేద్దాంరా. పదమ్మా, నాకు కూడా ఇప్పుడే చాలా ఆకలేస్తుంది. ఏం కూర చేసావు? ఎందుకమ్మా లేని నవ్వును తెచ్చుకుంటున్నావు? లేని నవ్వేంటమ్మా, నేను బానే ఉన్నానుగా. నీ నవ్వులో నువ్వు లేవమ్మా. నా కూతురు వారాహి లేదు. లేదమ్మా. నీకు అమ్మని నేను. చిన్నప్పటి నీ బోసి నవ్వుల నుంచి ఇప్పటి వరకు నీ నవ్వులన్నీ నాకు పరిచయమే. వాటిలో ఎక్కడా ఈ నవ్వు లేదమ్మా. నువ్వు సంతోషంగా నాకు కనిపించాలని ప్రయత్నిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఈ పెళ్ళి నువ్విష్టపడి చేసుకోవట్లేదు కదా, అది నీ మొహంలో కనిపిస్తోంది. అమ్మా, నేను ఇష్టపడే వారాహి, హాయ్ వారాహి. బాబు, నువ్వు ఈ వేళప్పుడు వచ్చావేంటి? అయ్యో క్షమించండి, నేనిప్పుడు రావటం తప్పే. అలా అని కాదు బాబు. లేదండి, నాకు తెలుసు మీరెంతో కఠినంగా నియమాలు పాటించే ఫ్యామిలీ అని నాకు తెలుసు. కానీ వారాహి నిన్న పెళ్ళి అంటే వద్దని చెప్పింది. ఈరోజు ఒప్పుకుంది. ఆ విషయం మీతో చెప్పే ఉంటుంది కదా అని. చెప్పింది బాబు. అదే, పెళ్ళికి ఒప్పుకున్నాక ఇప్పటి వరకు వారాహి నాకు ఫోన్ చేయలేదు. నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. తను కాల్ చేస్తుందేమోనని ఎదురు కూడా చూశాను. మీరేమన్నారో, బామ్మగారు ఏమన్నారో చెప్తుందనుకున్నాను. కానీ తను ఫోన్ చేయలేదు. నేను చేసినా ఆన్సర్ చేయలేదు. అది నా ఫోన్ పైన గదిలో ఛార్జింగ్ పెట్టాను. నాకు తెలియలేదు మీరు చేశారని. ఇట్స్ ఓకే వారాహి. నువ్వు ఎంతకీ ఆన్సర్ చేయకపోయేసరికి నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది. టెన్షన్ దేనికి? ఇంట్లో నిన్నేమన్నా తిడుతున్నారేమో, గొడవ పడుతున్నారేమో అనుకుని కంగారుగా వచ్చేశాను. గొడవెందుకు పడతాం బాబు? వారాహి ఏమి చెడ్డ పని చేయట్లేదు కదా. తనకొచ్చిన సంబంధాన్ని ఒప్పుకుంది, అంతే. అంటే మీకందరికీ ఈ పెళ్లి ఇష్టమే కదా? అయితే నేనిది వారాహికి ఇవ్వచ్చా? ఏంటది? ఇది నీకోసం స్పెషల్గా తీసుకొచ్చిన గిఫ్ట్. ఇదిగో. థ్యాంక్ యూ వారాహి. అసలేంటిది? చాక్లెట్ టెడ్డీ. నీకు చాక్లెట్స్, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అని తెలుసుకున్నాను. అలాగే టెడ్డీ బేర్ అన్నా కూడా నీకు ఇష్టం అని తెలుసుకున్నాను. అందుకే నీ రెండు ఇష్టాలని కలిపి చాక్లెట్, టెడ్డీ రెండు నీకు ఇవ్వాలని తీసుకొచ్చాను. మీకు నా ఇష్టాలు ఎలా తెలుసు? మన పెళ్ళికి నేను ఒప్పుకుంది పొద్దునే కదా. ఒక మనిషి ఇష్టపడితే ఆ మనిషి ఇష్టాలను తెలుసుకోవడానికి పెద్దగా టైం పట్టదు. ఓకే వారాహి, నేను బయలుదేరుతాను. రేపు మార్నింగ్ వస్తాను. నిన్ను పికప్ చేసుకొని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు నన్ను డ్రాప్ చేస్తారా? ఎందుకు బాబు? రోజు వారాహి ఎలా వెళ్తుందో అలాగే వెళ్తుందిలే. అంటే మీకు నా మీద నమ్మకం లేదా?
నేను తనతో తప్పుగా బిహేవ్ చేస్తానని అనుకుంటున్నారా? తనని మోసం చేస్తానని ఏమన్నా? అయ్యో అలా అని ఏం కాదు బాబు. మరింక ఎందుకు వద్దంటున్నారు? నేను వారాహినే పెళ్లి చేసుకుంటాను. నా కాబోయే భార్యతో నేను బయటికి వెళ్తుంది తనకి హెల్ప్ చేయడానికే, కానీ వెళ్ళకూడని చోటికి తీసుకెళ్ళడానికి కాదు కదా. అంటే బాబు. అమ్మా, నేను వెళ్తానమ్మా. మీరు రేపు పొద్దున్న రండి, నేను మీతో వస్తాను. థ్యాంక్ యూ వారాహి. నేను రేపు మార్నింగ్ వస్తాను. బాయ్. వెళ్ళొస్తానండి. వారాహి, నువ్వు నిజంగానే నాకు కాబోయే వాడితోనే కదమ్మా నేను వెళ్ళేది. పదమ్మా, భోంచేద్దాం. ఫోన్ లోపలుందని చెప్పింది, కానీ ఇక్కడే ఉంది కదా. ఇలా ఎందుకు చెప్పింది? వారాహి మనసులో ఏముంది?